యూట్యూబ్లో ఫ్యామిలీ వ్లాగ్స్తో ఫేమస్ అయ్యారు. లక్షల మంది అభిమానుల్ని సంపాదించారు. విదేశాల్లో సెటిల్ అయి సక్సెస్ స్టోరీగా నిలిచారు. కానీ ఇప్పుడు అదే యూట్యూబ్ కపుల్ చుట్టూ కోట్ల రూపాయల వీసా స్కామ్ ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. యూకే వీసా ఇప్పిస్తాం అంటూ లక్షలు వసూలు చేశారా? బాధితుల డబ్బులు తీసుకుని ఫోన్లు బ్లాక్ చేశారా? వైరల్ అవుతున్న వీడియోలు, కేసులు, కౌంటర్ ఆరోపణల మధ్య నందూస్ వరల్డ్ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. అసలు ఈ వివాదం వెనుక కథ ఏంటి? సోషల్ మీడియాలో నందూస్ వరల్డ్ పేరుతో ఫేమస్ అయిన రమానందన, జాగర్లమూడి మధుకర్ దంపతులు ఇప్పుడు తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. యూట్యూబ్లో కుటుంబ కథలు, ఫన్నీ వీడియోలు, విదేశీ జీవన శైలిని చూపిస్తూ లక్షలాది మంది అభిమానులను సంపాదించిన ఈ జంట ఇప్పుడు యూకే వీసా మోసం ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. బాధితుల ప్రకారం యూకేలో ఉద్యోగాలు, వర్క్ వీసాలు, సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ అంటే సిఓఎస్ ఇప్పిస్తామని చెప్పి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఒక్కో వ్యక్తి నుంచి 15 లక్షల నుంచి 25 లక్షల రూపాయల వరకు తీసుకున్నారని బాధితులు చెబుతున్నారు. బాధితుల సంఖ్య 50 నుంచి 100 మంది వరకు ఉండొచ్చని, మొత్తం లావాదేవీలు 10 నుంచి 20 కోట్ల రూపాయల వరకు ఉండవచ్చనే ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతోంది. అత్యంత కీలకంగా వీరి యూట్యూబ్ ఇమేజ్ ను చూసి చాలా మంది వారిని నమ్మినట్లు బాధితులు చెబుతున్నారు. కుటుంబ సభ్యుల్లా నమ్మి లక్షలు ఇచ్చామని, కానీ తర్వాత తమకు అనుమానాలు మొదలయ్యాయని ఆరోపిస్తున్నారు. మీ పర్సనల్ అకౌంట్స్లలో, మీ హస్బెండ్ అకౌంట్స్లలో వేసుకోవడానికి లేదు. అది బ్రిటిష్ కంపెనీలో, ఇండియన్ కంపెనీలా కూడా, అంతర్జాతీయ కంపెనీలాస్ కూడా, యూకే, యుఎస్ఏ, ఆస్ట్రేలియా అన్ని కంట్రీస్లో కూడా సేమ్ కంపెనీలో. యూ కెనాట్ మిక్స్ ది కంపెనీస్ ఫండ్స్ ఇన్ యువర్ పర్సనల్ అకౌంట్స్. ఇంకొకటి, మీరు డిఫరెంట్ అకౌంట్స్ ఇచ్చి మీరు వేయించుకొని మళ్ళీ ఇండియాలో కూడా వేయించుకుంటున్నారు. దీన్ని మనీ లాండరింగ్ అంటారు. మనీ లాండరింగ్ అంటే ఏంటి? మీరు సైఫనింగ్ ద మనీ అంటే ఏంటి? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు జాబ్ ఇచ్చే ఇంటెన్షన్ లేదు, స్పాన్సర్ చేసే ఇంటెన్షన్ లేదు. సో యూ హ్యావ్ ఎన్ ఇంటెంట్ టు డిఫ్రాడ్ పీపుల్. దాన్ని చీటింగ్ అని కూడా అంటారు. సో యు ఆర్ కమిటింగ్ ఎ కార్పొరేట్ ఫ్రాడ్, యు ఆర్ కమిటింగ్ ఎ ఇమిగ్రేషన్ ఫ్రాడ్, యు ఆర్ కమిటింగ్ ఎ ఫైనాన్షియల్ ఫ్రాడ్. అది మనీ లాండరింగ్. ఇండియన్ గవర్నమెంట్ కూడా మిమ్మల్ని ఎఫ్ఐఆర్ కట్టి, కేసులు కట్టి, లుకౌట్ నోటీసులు పెట్టి ఇండియాలో కూడా కాగ్నిజెన్స్ తీసుకొని కేసులు కట్టొచ్చు. ఈ వ్యవహారం పోలీస్ కేసు వరకు వెళ్లడానికి కారణం ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నానికి చెందిన శివక్రాంతి కుమార్ ఫిర్యాదు. యూకే వీసా రెన్యువల్ కోసం 15 లక్షల రూపాయలు చెల్లించానని, కానీ వీసా రాకపోవడంతో పాటు సరైన సమాధానాలు కూడా ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు క్రైమ్ నెంబర్ 515/2025 కింద కేసు నమోదు చేశారు. కేసులో మధుకర్, నందనతో పాటు మధుకర్ తండ్రి పేరును కూడా నిందితుల జాబితాలో చేర్చారు. బ్యాంకు లావాదేవీలు, వాట్సాప్ చాట్స్, ఫోన్ కాల్ రికార్డింగ్స్ ఇలా డాక్యుమెంట్లను బాధితులు పోలీసులకు అందించినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది. ఇక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆడియోలు వివాదాన్ని మరింత పెంచాయి. డబ్బులు తిరిగి అడిగిన బాధితులతో మధుకర్ పొగరుగా మాట్లాడినట్లు, కొన్ని సందర్భాల్లో బెదిరించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కుక్క మురుగుతుంటే పక్కన కుర్చీ వేసుకుని కూర్చుని సమాధానమిస్తామా అన్న వ్యాఖ్య కూడా వైరల్ కావడంతో బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఆరోపణలను నందన పూర్తిగా ఖండిస్తున్నారు. తమపై జరుగుతున్న ప్రచారమంతా వ్యక్తిగత కక్షతో జరుగుతోందని ఆమె వాదిస్తున్నారు. యూకే నుంచి ఇండియాకు వచ్చిన 3 వ్యక్తులు కావాలనే తమపై నెగిటివ్ క్యాంపెయిన్ చేస్తున్నారని ఆరోపించారు. తమకు ఇండియాలో ఎలాంటి కంపెనీలు లేవని, యూకేలో చట్టబద్ధంగా నమోదైన సంస్థలే ఉన్నాయని నందన చెబుతున్నారు. వైరల్ అవుతున్న ఆడియోలు పూర్తిగా ఎడిట్ చేసినవని, అసలు సంభాషణలను వక్రీకరించారని ఆమె ఆరోపించారు. వీసా ప్రక్రియలో ఆలస్యం జరగడం సహజమని, ఎవరినీ మోసం చేసే ఉద్దేశం తమకు లేదని వివరణ ఇచ్చారు. మరోవైపు వారి తరపు న్యాయవాదులు కూడా కంపెనీలు యూకేలో చట్టబద్ధంగా నమోదయ్యాయని, వీసా మంజూరు చేయడం పూర్తిగా యూకే ప్రభుత్వ పరిధిలో ఉండే అంశమని వాదిస్తున్నారు. కానీ బాధితులు మాత్రం తమ వద్ద డబ్బులు ఇచ్చిన రసీదులు, ఆడియోలు, బ్యాంక్ ట్రాన్సాక్షన్లు అన్నీ సాక్ష్యాలుగా ఉన్నాయని చెబుతున్నారు. దీంతో అసలు నిజం ఏంటన్నది ఇప్పుడు పోలీస్ దర్యాప్తులో తేలాల్సి ఉంది. డబ్బులు పెట్టి మరీ నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు పర్సనల్ గ్రడ్జ్తో. ఈ విషయం మీద ఆల్రెడీ యూకేలో లీగల్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నాం కొంతమంది వ్యక్తులు. ఇక్కడ నుంచి పారిపోయిన 3 తెలుగు వాళ్ళు ఇండియా వెళ్ళి పని కట్టుకొని డబ్బులు పెట్టి మరీ పర్సనల్గా తీసుకొని దీన్ని నెగిటివ్ క్యాంపెయినింగ్గా చేస్తున్నారు. నాకు కానీ నా హస్బెండ్కి కానీ 21 ఏళ్ళగా ఇండియాలో ఎటువంటి కంపెనీలు మా పేర్ల మీద లేవు. మా పేర్లు చెప్పి కొందరు వ్యక్తులు డబ్బులు తీసుకుంటున్నారు. ఇటువంటి వాటిని నమ్మకండి. మాకేదున్నా యూకేలో మాత్రమే ఉంది. మా కంపెనీ పేర్లు కానీ, మా వర్క్ ప్లేసులు కానీ మిస్యూజ్ చేసుకొని ఫాల్స్ ఇన్ఫర్మేషన్ని సర్క్యులేట్ చేస్తున్నారు.
సో ఇటువంటి దాన్ని దయచేసి నమ్మకుండా రిపోర్ట్ చేయండి, ఎవరికైనా ఇన్ఫామ్ చేయండి. మా గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా మేమే చెప్తాము సోషల్ మీడియాలో అఫీషియల్గా. ఒక ఆడామె ఛానల్ నడుపుతోంది అని అంటే చాలా గర్వించాలి, సంతోషించాలి, ఎంకరేజ్ చేయాలి. అంతేగాని ఒక ఆడమ్మ ఛానల్ నడుపు చాలా ఫెమిలియర్ అయిపోయి చాలా ఫేమస్ అయిపోయిందని కుళ్ళు కుతంత్రాలతోటి ఉన్నవి లేనివి వాళ్ళ మీద చెప్పి వాళ్ళ ఛానల్ డ్యామేజ్ చేయాలనుకోవడం అంత నీచమైన బుద్ధి ఇంకొకటి లేదు. ఇప్పుడు నిజంగా వాళ్ళు కరెక్ట్ కాకపోతే 240 ఫ్యామిలీస్ అక్కడ ఆల్రెడీ ఆ ఏజెన్సీ ద్వారా ఇంగ్లాండ్లో ఉంటూ చక్కగా జాబులు చేసుకుంటూ బాగున్నారు. ఈ కిస్టీ విక్టమ్స్ ఒక్కళ్ళే వాళ్ళ తప్పుల వల్ల బయటకు వచ్చేసారే తప్ప వాళ్ళవి ఈ ఏజెన్సీ తోటి ఎటువంటి వాళ్ళకి సంబంధం లేదు. ఒకప్పుడు యూట్యూబ్ లో సక్సెస్ సింబల్ గా కనిపించిన జంట ఇప్పుడు కోట్ల రూపాయల వీసా స్కామ్ కేంద్రంగా మారింది. ఒకవైపు బాధితుల కన్నీళ్లు, మరోవైపు నందన దంపతుల కుట్ర ఆరోపణలతో ఇప్పుడు సోషల్ మీడియా నిండిపోయింది. వైరల్ ఆడియోలు, కేసులు, పోలీసు దర్యాప్తు ఇప్పుడు ఈ కేసును మరింత వైరల్ చేశాయి. సోషల్ మీడియా స్టార్డమ్ నుంచి క్రిమినల్ కంప్లైంట్ల వరకు వచ్చిన ఈ వ్యవహారంలో చివరకు నిజం ఎవరి వైపు ఉందో తేలాల్సి ఉంది. అప్పటి వరకు నందూస్ వరల్డ్ వివాదం మాత్రం సోషల్ మీడియా నుంచి పోలీస్ స్టేషన్ వరకు హాట్ టాపిక్ గానే కొనసాగేలా కనిపిస్తోంది. యూట్యూబ్ లో ఇద్దరు చాలా ఫేమస్, కానీ ఇప్పుడు ఈ ఇద్దరు దంపతుల కన్సల్టెన్సీ పేరిట మోసం చేశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బాధితులు బయటకొస్తున్నారు. మొదట కన్సల్టెన్సీ దగ్గరకు వెళ్లి వీరు యూట్యూబ్ ఛానల్లో చాలా ఫేమస్ కదా అని నమ్మి కొన్ని లక్షల రూపాయలు జాగర్లమూడి మధుకర్కి ఇచ్చారు. వీసా రెన్యువల్ పేరుతో ఫేక్ పెట్టడంతో వారిని 10 సంవత్సరాల పాటు యూకేలో బ్యాన్ చేశారని బాధితులు వాపోతున్నారు. తిండి లేకుండా యూకేలో బతికామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పులు చేసి డబ్బులిచ్చామని తమలాగా చాలా మంది ఉన్నారంటున్న బాధితులతో మా ప్రతినిధి సుస్మిత ఫేస్ టు ఫేస్. నందూస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్, ఇది చాలా వరకు కూడా యూట్యూబ్ ఛానల్ ఫేమస్ కూడా. అయితే ఇందులో ఎవరైతే దంపతులు యూట్యూబ్ వీడియోస్ చేస్తూ ఉంటారో జాగర్లమూడి మధుకర్ అలాగే రమానందన, వీళ్ళిద్దరూ కూడా ఇక్కడ యూకేకి ఎవరైతే వెళ్ళాలనుకుంటూ ఉన్నారో వీసా రెన్యువల్ అలాగే వీసాలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కూడా ఒక కన్సల్టెన్సీ పెట్టి మోసం చేశారంటూ కూడా చాలామంది బాధితులు ఇప్పుడు బయటకు వస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం మనతో కొంతమంది బాధితులు ఉన్నారు, ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఏం జరిగింది, ఇది ఎప్పటి నుంచి జరుగుతుందండి? మేము 2021లో స్టూడెంట్గా వెళ్ళాము. మా ఆఫ్టర్ పిఎస్డబ్ల్యూ 2024లో వీసా కోసం చూసాం. ఆ జాబ్ రిక్వైర్మెంట్స్ మాకు వాట్సాప్ ద్వారా మెసేజ్ వచ్చిందనమాట. ఇట్లా మధుకర్ అనేసి మేము కనుక్కున్నాము. సెర్చ్ చేస్తే దాని నందూస్ వరల్డ్ మధుకర్ హస్బెండ్ అని తెలిసింది. మాకు యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి మాకు కొంచెం నమ్మకం వచ్చి మేము ఇట్లా £16,500 పే చేసాం జాబ్ కోసం. డెస్టినీ రిక్రూట్మెంట్ అనేది జెన్యున్ కన్సల్టెన్సీ. మీ నుంచి రావాలి కదా, మీకు మెయిల్ లేదంటే మీరు ఏ కంపెనీ నుంచి స్పాన్సర్షిప్ ఇస్తున్నారో కేరోమ్ నుంచి, ఆ కేరోమ్ నుంచి మనకి రావాలి ఈమెయిల్, అఫీషియల్ నుంచి రావాలి. ఏదో జీమెయిల్ నుంచి వచ్చింది నేను సార్ అని అడిగాం. లేదండి యూకేలో కంపెనీ మెయిల్స్ అనేది చాలా రేర్గా ఉంటాయి, అవి ఓన్లీ హెడ్స్కే ఇస్తారు, మోస్ట్ ఆఫ్ ద స్టాఫ్కి జీమెయిల్స్ ఉంటాయి అన్నారు. సరేలే అని చెప్పి కాస్ట్ తీసుకున్నాక కాస్ట్ వ్యాలిడిటీ 3 months ఉంటుందండి. జనరల్గా ఒక కంపెనీ కాస్ట్ ఇష్యూ చేయక 3 months ఉంటుంది. 3 monthsలో వరకు మనం అప్లై చేసుకోవాలి. కాస్ట్ ఇచ్చాక 3 monthsలో వీసా అప్లై చేసుకోవాలి, మనమే వేసుకోవాలి. కాస్ట్ వచ్చింది ఎంతసేపటికి డ్రాఫ్ట్ కాస్ట్ ఇస్తారు. ఫస్ట్ ఇచ్చాక మళ్ళీ ఏమైంది సార్ ఇంకా రాలేదు అంటే వాళ్ళు అక్కడ పని చేస్తున్నారు, సాలిసిటర్ నుంచి అప్రూవల్ రావాలి అది అన్నారు. 1.5 months చేస్తారు. 1.5 months కాస్ట్ ఇచ్చారు. కాస్ట్ ఇచ్చాక అప్లై చేస్తా అంటే వద్దంటారు. సగం అప్లికేషన్ ఫిల్అప్ చేయించారు. ఆ తర్వాత ఏమైంది సార్ అంటే లేదు ఇంకా టైం పడుతుంది, సాలిసిటర్స్ వాళ్ళు లీవ్లో ఉన్నారంట. అది చేసి 3 months దాటిపోయింది, కాస్ట్ ఎక్స్పైర్ అయిపోయింది. అదొక కేసు. అది ఎప్పుడు జరిగింది, మేము వాళ్ళని మే 2024లో అప్రోచ్ అయ్యాము. మే 2025 అప్లై అయితే మాకు జనవరి 2025లో ఇచ్చారు కాస్ట్. అది జనవరి 25 నుంచి ఏప్రిల్ 2025 వరకు నాంచారు. నాంచితే ఏమైంది, కాస్ట్ ఎక్స్పైర్ అయిపోయింది. ఇక కాస్ట్ ఎక్స్పైర్ అయిపోయిందంటే మాకు ఇంకా డెడ్లైన్ వచ్చేసింది కదా, మాకు మళ్ళీ చేసాం. ఇక్కడ మేము ఉండేది క్రూలో అండి. క్రూలో వాళ్ళు ఉండేది కోల్స్వల్ లండన్ దగ్గర. అక్కడ నుంచి 4.5 hours జర్నీ. మా దగ్గర డబ్బులు లేవు. 1.5 year ఖాళీగా ఉన్నాం, డబ్బులు లేవు. అక్కడ పోవాలంటే మళ్ళీ £100 అవుతుంది పోనీకి, రానికి మళ్ళీ £100. 1 day మొత్తం అక్కడే అవుతుంది. పోతే అక్కడ ఉండరు. అసలు మేము డెస్టినీ కంపెనీకి వెళ్తే కంపెనీ లేదు అక్కడ. డబ్బులన్నీ ఇచ్చామండి, అప్పులు చేసామండి మేము. మా వైఫ్ది మా మమ్మీది బంగారం, నా కార్ అమ్మేసాం, ఇండియాలో నా కార్ అమ్మేసాం, అన్నీ అమ్మేసి మీకు డబ్బులు ఇస్తే మీరు ఇట్లా చేశారు, నాకు ఇప్పుడు ఏ దారి లేదు, నేను మీ ఆఫీస్ చచ్చిపోతాను, సూసైడ్ వేసుకుంటానని చెప్పాను. అయినా కూడా నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారు. 18 lakhs వరకు పే చేస్తామండి ఇప్పుడు కన్నా రేట్ ప్రకారం అయితే.
16,500 poundsలో ఫస్ట్ 1 lakh ఇండియన్ వాళ్ళ అకౌంట్స్లో వేసాము. తర్వాత 2 lakhs రామానందన అనే అకౌంట్లో వేసాము. ఈమె అకౌంట్ నుంచి 1,500 వేసాము. ఇంకా డిఫరెంట్ అకౌంట్స్లో డిఫరెంట్ రీజన్స్ పెట్టమంటారు. హాలిడే అంటారు, లేకపోతే ట్రిప్ అంటారు, లేకపోతే ఇంకేదేదో పేర్లు చెప్పి అంటారు, రెంట్ అంటారు, పెట్టి పంపించారు. సో దట్ మేము ఏమైనా రేపు క్వశ్చన్ చేస్తే ట్రాన్సాక్షన్స్ ఇన్వాలిడ్గా చూపించుకోవడానికి ఇలా చేశారా. ఫస్ట్ కాస్ట్ ఏప్రిల్ 2025 వరకు చేసి మోసగొట్టారు. తర్వాత చేయంగా జూలైలో కాస్ట్ ఇచ్చారు. సేమ్ థింగ్, ఏదో జీమెయిల్ నుంచి వస్తుంది, వాళ్ళు మళ్ళీ 2-3 months ఆపుతారు, ప్రాసెసింగ్ పెట్టి అట్లా 3 కాస్ట్లు చేశారండి. నా ఈ సెకండ్ టైం నేను సెప్టెంబర్లో గట్టిగా అడిగేశాను, సార్ మీరు ఇస్తే డబ్బులు ఇచ్చేసండి, నేను వెళ్ళిపోతాను ఇండియాకి. మా పేరెంట్స్కి హెల్త్ బాగాలేదు, మా మమ్మీకి హార్ట్ అటాక్ వచ్చిందే, అడ్మిట్ చేశారు. జూన్ 2024లో వెళ్ళిపోయాను ఇండియాకి. 10 to 3 weeks వచ్చాను. అన్నీ తెలుసు, అయినా కూడా డిలే చేశాడు. యూకేలో అప్పట్లో లాయర్స్ని అడిగితే ఇది ఫైనాన్షియల్ ఫ్రాడ్ అని చెప్పారు. మాకు అది తెలియదు. కానీ ఇది యాక్చువల్గా ఇప్పుడు మన బాధితుల సోదరులు, మీడియా వాళ్ళ సోదరులు అందరూ చెప్పడానికి ఏం మాకు తెలిసిందంటే ఇది నిజంగా ఫైనాన్షియల్ ఫ్రాడ్, వీసా ఫ్రాడ్, స్కామ్. మేమేమి దొడ్డిదారిలో వెళ్ళలేదు, మేము కరెక్టే వెళ్ళాం. వాళ్ళే కన్సల్టెన్సీ అని చెప్పి రిక్రూట్ చేశారు, ఇంటర్వ్యూ చేసుకున్నారు, తర్వాత ఆఫర్ లెటర్ ఇచ్చారు, తర్వాత వాళ్ళే కాస్ట్ ఇచ్చారు. 3 కాస్ట్లు ఫేక్ ఇచ్చి మళ్ళీ మాకు వీసా పర్మనెంట్ 10 years బ్యాన్ పడే చేశారు. వాళ్ళు మనుషులైన వాళ్ళ కంపెనీ గవర్నమెంట్ వెబ్సైట్ డెస్టినీ రిక్రూట్మెంట్ అనేది మధుకర్ పేరు మీద ఉంది. ఈమె ఎందుకు వస్తుంది అసలు? ఈమెకి ఏం సంబంధం? ఇప్పుడు ఫ్యామిలీ తను కూడా ఒక వీడియో పెట్టింది, ఇదంతా కూడా కావాలనే ఫేక్ మా పైన ప్రచారం చేస్తున్నాండి. నేను మీడియాలో బూతులు మాట్లాడలేను కాబట్టి సివిలైజ్డ్ లాస్ అబైడింగ్ సిటిజన్గా మాట్లాడుతున్నాను. వాళ్ళు నిజంగా న్యాయబద్ధంగా ఉన్న వాళ్ళు నిజంగా కరెక్ట్ అయితే వచ్చి మాట్లాడమండి. ఉమెన్ కార్డ్ వాడుతుంది కదండి, ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ వల్ల ఇప్పుడు చాలా మంది లేడీస్ కూడా సఫర్ అయ్యారు. అందరూ వీడియోస్ కూడా పెట్టారు. ఆమె ఎందుకు అలా అంటుందో ఏమో మరి అర్థం అవట్లేదు. ఆమె మీద కష్టపడుతున్నారు అందరూ అని అంటున్నారు. ఆమె వాళ్ళ హస్బెండ్ ద్వారా నేనే కాదు చాలా మంది కూడా లేడీస్ బాగా సఫర్ అయ్యారు. ఎంత స్ట్రెస్లో ఉంటే ఒక మిడిల్ ఏజ్ 30 years అమ్మాయి డయాబెటీస్ తెచ్చుకుంటుంది చెప్పండి. అంత స్ట్రెస్ పెట్టినప్పుడు మనుషులైన వాళ్ళు తిండికి డబ్బులు లేకుండా బతికామండి మేము. అక్కడ ఇక్కడ చిల్లర జాబులు చేస్తూ గుట్టు చప్పుడు కాకుండా బతికిన రోజులు ఉన్నాయి అక్కడ యూకేలో. సో చూసిన కదా మొత్తంగా డెస్టినీ కన్సల్టెన్సీ అని ఒక కన్సల్టెన్సీ పేరు పెట్టేసి దానికి సంబంధించి జాగర్లమూడి మధుకర్ పేరే ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. యూకేకి సంబంధించి ఏదైతే వెబ్సైట్లో చూస్తామో సో దాని నుంచి కూడా వీరందరూ కూడా వీసా రెన్యువల్ కోసం వెళ్ళారు. అయితే 3 సార్లు కాజులు ఫేక్ పెట్టడం కారణంగానే 10 సంవత్సరాల బ్యాన్ పడినట్టుగా కూడా బాధితులే చెప్తూ ఉన్నారు. సో ఇప్పటివరకు కూడా 18 లక్షల రూపాయలు వారికి ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటివరకు కూడా వాళ్ళకి ఫోన్ చేసినప్పుడు కూడా రెస్పాన్స్ లేదని కూడా చెప్తున్నారు. అలాగే ఏదైనా ఎక్కువగా మాట్లాడినప్పుడు కూడా వాళ్ళని బ్లాక్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటివరకు 10ల సంఖ్యలో మాత్రమే కనిపిస్తున్నారు. అయితే రానున్న రోజుల్లో పూర్తిగా 100ల సంఖ్యలో కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఉద్యోగాల పేరిట రెన్యువల్ పేరిట కూడా చాలా వరకు మోసాలు జరిగినట్టు కూడా బాధితులు అయితే చెప్తూ ఉన్నారు. కెమెరా వినోద్తో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.